ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన దినాన్ని దేవుడు మనకిచ్చాడు. దీనిలో మనం అందరం కూడా ఉత్సహించుచు సంతోషిస్తూ ఆ గొప్ప దేవుని నామాన్ని మహింపరిచేవారిగా మనం ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ సమయంలో మనమందరం కూడా ఆయన చెంత ఉన్నటువంటి మనం ప్రార్థనతో ఈ యొక్క ప్రార్థనా పోరాటాన్ని మనం ప్రారంభించుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, మంచి దేవుడు, గత రాత్రి మమ్మల్ని కాపాడి నూతన దినాన్ని మీరు మాకు దయచేసినందుకు నీకు స్తోత్రం. ఈ దినమందు మేము ఉత్సహించడానికి, సంతోషించడానికి, నీ నామాన్ని గొప్ప చేయడానికి నీ సహాయం, నీ సన్నిధి మాతో కూడా మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు, గొప్ప దేవుడు నాయన, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ బలమైన హస్తాన్ని మాతో కూడా మీరుంచి దీవించి కాపాడాల్సిందని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమెన్.
నాతో రావాలి. Come on, let's sing it out. నీవే కావాలయ్యా, నాతో యేసు నీవే, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, bless your name, Lord. దేవా, నీవు నాతో వస్తే దిగులు నాకుండదు, నీవు ఆజ్ఞాపిస్తే దేవా ఏ తెగులైనా నన్ను అంటదు తండ్రి. హృదయపూర్వకంగా మన చేతులెత్తి యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా.
glory, Lord. Hallelujah. పరిశుద్ధుడా యేసు నీవే. Thank you, God. నాతో కూడా క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు ప్రభువుని స్తుతించడానికి ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి ఆయనకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఇన్ ట్రబుల్, శ్రమలో అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కీర్తన గ్రంథం 46 కీర్తన 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దొరకమనై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. Psalm 46 verse 1. God is our refuge and strength, a very present help in trouble. దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే, ఈ శ్రమల్లో ఈ కష్టాల్లో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉన్నాడు. ద పెయిన్ ఆఫ్ సడన్ లాస్ ఈజ్ రియల్. అంటే అనుకోకుండా ఎవరైనా కుటుంబంలో నుంచి కానీ బంధువుల నుంచి కానీ ఎవరైనా చనిపోతే అలాంటి మరణం ఎంతో బాధను వేదనను మనకు కలుగు చేస్తుంది. కొన్నిసార్లు మనము దిగ్భ్రాంతికి గురవుతాం, షాక్కు గురవుతాం. అలాగే అయోమయ పరిస్థితి మనకు ఎదురవుతుంది. మన మనసు నిండా కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో, ఈ కష్ట సమయాల్లో బైబిల్లో మనం చూస్తే లాజరు జబ్బు చేసి చనిపోయాడు. లాజరు బాగులేడనే విషయాన్ని యేసు ప్రభుకి కబురు చేశారు. ఈ లోపల యేసు ప్రభు వారు వచ్చే లోపల లాజరు చనిపోయాడు. ఆ తర్వాత సమాధి కూడా అయిపోయింది. 4వ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్థలానికి వచ్చి లాజరు చనిపోయాడు అనేటటువంటి ఆ బాధను, ఆ వేదనను ఆయన కూడా అనుభవిస్తూ యోహాను సువార్త 11:35లో యేసు కన్నీళ్లు విడిచెను అనే మాట ఉంది అక్కడ. అయితే యేసు ప్రభువారు దుఃఖపడే వారితో దుఃఖపడుతూ తాను మరియా మార్తా దుఃఖములో పాలు పంపులు పొందినట్టుగానే మన దుఃఖములో మన బాధల్లో కూడా ఆయన పాలు పంపులు పొందేటటువంటి వాడిగా ఉన్నాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. దేవుడు మన కన్నీళ్లను విస్మరించే దేవుడు కాదు. దేవుడు మన యొక్క దుఃఖాన్ని అర్థం చేసుకునే దేవుడు. నీకున్నటువంటి బాధ, వేదన అనేది అది నీ బలహీనత కాదు. ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తికి మనం మన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు శ్రమల్లో, కష్టాల్లో దేవుడు ఎలా ఉన్నాడు అని అంటే, దేవుడు వారికి అండగా, వారికి తోడుగా ఉన్నాడు. లాజరు సమాధి దగ్గరికి వచ్చి కన్నీళ్లు కార్చటం మాత్రమే కాదు, రాయిని తీసివేయండి అని చెప్పాడు. లాజరును పిలిచాడు. లాజరు సజీవుడై తిరిగి వచ్చాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనకు ఎదురవుతున్న కష్టాల్లో, ఇబ్బందుల్లో దేవుడు దూరంగా ఉండే దేవుడు కాదు. వాటిలో ఆయన కూడా పాలు పంపులు పుచ్చుకునే దేవుడు. ఇశ్రాయేలీయులు బాధపడుతుంటే ఆయన బాధపడ్డాడు. అలాగే దేవుని బిడ్డలారా, లాజరు చనిపోయినప్పుడు మరియా మార్త బాధపడుతుంటే వారితో పాటు ఆయన బాధపడ్డాడు, కన్నీళ్లు విడిచాడు. మనం మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో, మన బాధల్లో, మనం నలిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన మనకు తోడుగా ఉండే దేవుడుగా ఉన్నాడు. దయచేసి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14 నుండి 16 వరకు చదువుతున్నాను. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక
మనం ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, గాని సమస్త విషయములో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. మన ప్రధాన యాజకుడు యేసు ప్రభువారు, ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. అలాగే మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, గాని సమస్త విషయములో మనమలే శోధించబడినప్పటికి కూడా ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆ జీవము గల దేవుడు తన కృపను, తన కనికరాన్ని మనకు చూపించాలి అని అంటే మనము ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరేవారిగా మనం ఉండాలి. గనుక ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగూ మనకు సహాయం చేస్తున్నాడంటే, దేవుని బిడ్డలారా, ఐగుప్తీయులు శ్రమలో ఉంటే వాళ్ళ శ్రమను ఆయన అర్థం చేసుకున్నాడు. మరియ మార్తలు సొంత సహోదరిని కోల్పోయి దుఃఖంలో ఉంటే వాళ్ళ దుఃఖాన్ని అర్థం చేసుకుని ఆయన కన్నీళ్లు కార్చారు. అలాగే ఈరోజు మనం దుఃఖంలో ఉన్నా, మనం బాధలో ఉన్నా, మనం ఏ విధమైనటువంటి ఇరుకులు ఇబ్బందుల్లో మనం పీడించబడుతున్నప్పటికి కూడా, మనం ఏ విధమైన ఇరుకులు ఇబ్బందుల్లో పీడింపబడుతున్నప్పటికి కూడా మన దేవుడు మనం ఏ విధమైన సమస్యల గుండా వెళుతున్నామో నీకు అర్థం కావట్లేదా ప్రభువా అని మనం అనలేం. ఎందుకంటే మనతో పాటు ఆయన కూడా శ్రమ పడుతూ బాధపడుతూ ఉన్నాడు. కనుక ఆయన కనికరం గలవాడు, నమ్మదగిన వాడు. మనకు ఆయన ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే, అన్ని విషయాల్లో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. కాబట్టి హెబ్రీ పత్రిక 2:17 తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన శోధించబడ్డాడు, ఆయన శ్రమ పరచబడ్డాడు. శ్రమ, శోధన అనేవి ఆయనకేమి కొత్త కాదు. ఆయన శోధింపబడిన, శ్రమ పొందిన, ఆయన శోధించబడే వారికి, బాధలో ఉన్న వారికి ఆయన సహాయం చేసే గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఏ విధమైనటువంటి బాధలో ఉన్నారు, ఏ విధమైన వేదనలో ఉన్నారు, దేవుడు శ్రమల్లో, కష్టాల్లో మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనకు అండగా ఉండే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. దేవుడు నీ కన్నిటిని తృణీకరించడు, నీ దుఃఖాన్ని ఆయన చులకనగా చూడడు, నీ బాధను, వేదనను బలహీనతగా ఎంచడు. ఆయన నీ వైపు చూస్తున్నాడు. నీకు సహాయం చేయాలని, నీ బాధలో నీకు నెమ్మది కలుగు చేయాలని ఆయన చూస్తున్నాడు. అందుకే దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా ఏ విధమైన బాధ అయినా, అది ఏ విధమైన వేదనైనా, కీర్తనాకారుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేశాను. కాబట్టి వాక్యం ఎలాంటిదంటే నెమ్మది కలుగు చేసేది, సహాయం చేసేది. దేవుడు మన శ్రమలన్నిటిలో కూడా మనకు తోడుగా ఉండి, నీడగా ఉండి, మన కష్టాన్ని ఎరిగినవాడుగా ఆయన ఉండి, ఆ రోజు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజల బాధను చూచి ఆయన వారిని విడిపించాడు. లాజరు సమాధిలో ఉంటే కన్నీళ్లు కార్చి లాజరును సజీవుడిగా చేశాడు. ఈరోజు మీరు, నేను ఏ విధమైనటువంటి బాధల్లో ఉన్నా, ఏ విధమైన కష్టాల్లో ఉన్నా మన దేవుడు మనల్ని పట్టించుకుంటాడు, మనకు సహాయం చేస్తాడు. గనుక అధైర్యపడవద్దు, తొందరపడవద్దు, తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోవద్దు. ప్రభు పాదాలు పట్టుకుని ఆయన కృపాసన దగ్గర కూర్చుని పదే 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 గోజాడుతూ ఉంటే, మొరపెడుతూ ఉంటే ఆ శక్తిగల దేవుడు మనందరికీ సహాయం చేస్తాడు. అలాగూ జీవం గల దేవుడు తన సహాయాన్ని, తన యొక్క కృపను మనకు చూపించాలని నేను కోరుతున్నాను. దేవుడు ఈ మాటలను మన కొరకు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, నీ బిడ్డలు ఏ విధమైన బాధలో, వేదనలో ఉన్నా, కృంగని స్థితిలో ఉన్నా, సొంత వారిని కోల్పోయిన పరిస్థితిలో ఉన్నా, ఆర్థికంగా, వ్యాపారంలో లేదా వృత్తిరీత్యా లాస్ అయి ఉన్నా,
ఏ బాధలో నలిగిపోతున్నా, కుమిలిపోతున్నా నీ బిడ్డలను కనికరించు. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు బాధను చూచినవాడు. లాజరు చనిపోయినప్పుడు మరియ మార్తల బాధను అర్థం చేసుకుని లాజర్ను సజీవుడిగా చేసిన దేవుడు. ఈరోజు మేము ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా నీకు మరుక లేదు. మా ప్రభువా, కృపాసనం దగ్గరకు వచ్చి మీరు మాత్రమే మాకు సహాయం చేయగలరని ఎరిగిన వారమై నిన్ను ఆశ్రయించి నీ మీద ఆధారపడి మా శ్రమలో నిన్ను హత్తుకుని వెంబడించే భాగ్యం మా అందరికి దయచేయండి. మా దేశాన్ని కాపాడండి, మా ప్రజలను కాపాడండి, ప్రపంచ దేశాలను కాపాడండి. ముఖ్యంగా యుద్ధ వాతావరణం సమసిపోవును గాక. యేసయ్య, గొప్ప కార్యాలు జరుగుటకు సహాయం చేయండి. ఎవరు ఏ విధమైనటువంటి నష్టాన్ని అనుభవిస్తున్నారో వారికి విడుదల దయచేయండి. నమ్మదగిన దేవుడు, ప్రార్థనా పోరాటంలో అనేక మంది పాలుపంపులు పొంది దీవించబడే అవకాశాన్ని మీరు ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడవు, ప్రతి బిడ్డను కాపాడండి, ప్రతి వారి అవసరత తీర్చండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీతో పంచుకునే అవకాశాన్ని దేవుడిచ్చాడు. మీరు కూడా ఈ వాక్యం వినే అవకాశాన్ని దేవుడిచ్చినందుకు దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రేపటి దినమందు మరలా ప్రార్థనా పోరాటంలో మళ్ళీ కలుసుకుందాం. కృపగల దేవుడు మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు సహాయం చేయను గాక. ఆమేన్.